హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ 1 కనుక మీరు చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ గో అండ్ వాచ్. ఎందుకంటే జెరూసలేం ఈ మూడు మతాలకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఆ వీడియోలో డిస్కస్ చేశాను. ప్రజెంట్ జరుగుతున్న ఈ వార్ కేవలం బార్డర్ డిస్ప్యూట్ మాత్రమే కాదు, ఇందులో మతం కూడా ఇన్వాల్వ్ అయ్యిందని ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. పార్ట్ 1లో 18th సెంచరీ టైంలో మెజారిటీ ఆఫ్ ద జూస్ యూరోపియన్ కంట్రీస్కి వలసలు వెళ్ళిపోయి అక్కడ ఎన్నో అట్రాసిటీస్ ఆర్ పర్సిక్యూషన్స్కి గురి అవుతూ ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. అరౌండ్ 1896లో జూస్ ప్రపంచంలో జైనిస్ట్ మూమెంట్ స్టార్ట్ అయింది. జియోన్ అంటే హీబ్రూలో స్వర్గం అని అర్థం. ఈ మూమెంట్ గోల్ ఏంటంటే జూస్ అందరికీ ఒక సపరేట్ కంట్రీ కావాలని, దానిని జూస్కి పవిత్రమైన ఇస్రాయిల్ అండ్ జెరూసలేం ప్రాంతంలో ఏర్పరచుకోవాలన్నది జైనిజం ఐడియాలజీ. ఇలా 1897లో ఫస్ట్ జైనిస్ట్ కాంగ్రెస్ మీట్ జరిగింది. ఇదే టైంలో అప్రాక్సిమేట్లీ 1917లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఎలైట్ ఫోర్సెస్ అండ్ యాక్సిస్ ఫోర్సెస్ మధ్య వార్ మొదలైంది. ఈ టైంలో బ్రిటన్ జ్యూస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వరల్డ్ వార్ 1లో ఆటోమన్ ఎంపైర్కు ఎగెనిస్ట్గా తమకు సపోర్ట్ చేస్తే వార్ కంప్లీట్ అయ్యాక జ్యూస్కి సపరేట్ కంట్రీ ఇస్తామని బ్రిటన్ అనౌన్స్ చేసింది. దీన్నే బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. ఇదే టైంలో అరబ్స్తో కూడా ఇదే విధంగా ఆటోమన్ ఎంపైర్కి ఎగెనిస్ట్గా వార్లో తమకు సపోర్ట్ చేస్తే పాలస్తీన్ని అరబ్స్కి సపరేట్ నేషన్గా గుర్తిస్తామని పాలస్తీన్ అరబ్స్కి ప్రామిస్ చేసింది. ఇలా డబుల్ డీలింగ్ చేసుకుని ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది బ్రిటన్. వరల్డ్ వార్ 1లో అలైట్ ఫోర్సెస్ విజయం సాధించాయి. ఆటోమన్ ఎంపైర్ యుద్ధంలో ఓడిపోయింది అండ్ ఆటోమన్ ఎంపైర్ సామ్రాజ్యం మొత్తాన్ని ఈ అలైట్ ఫోర్సెస్ స్ప్లిట్ చేసుకున్నాయి. ఈ ప్రాసెస్లో పాలస్తీన్ బ్రిటిష్ చేతిలోకి వచ్చింది. దీన్నే బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్ పాలస్తీన్ అని అంటారు. పాలస్తీన్ బ్రిటిష్ రూలింగ్లో ఉండగా యూరోప్లో ఉన్న చాలామంది జూస్ పాలస్తీన్కి మైగ్రేట్ అవుతూ ఉండేవాళ్ళు అండ్ బ్రిటన్ కూడా ఈ వలసలను చాలా వరకు అలో చేస్తూ ఉండేది. ఇలా 1917లో అప్రాక్సిమేట్లీ 60,000 ఉన్న జూస్ పాపులేషన్ అరౌండ్ 1931కి వచ్చేసరికి సుమారు 1,70,000కు చేరుకుంది. దీంతో ఆల్రెడీ పాలస్తీన్ ప్రాంతంలో మెజారిటీ పాపులేషన్ అయిన పాలస్తీన్ అరబ్స్కు ఈ ప్రాంతం జూస్ కంట్రోల్లోకి వెళ్తుందేమో అని భయం వేసింది. ఇప్పుడే పాలస్తీన్ అరబ్స్కి అండ్ జూస్కి మధ్య సమస్యలు మొదలయ్యాయి. ఇలా పాలస్తీన్ అరబ్స్కి జూస్కి మధ్య ఎన్నో ఫైట్స్ జరుగుతూ ఉండేవి. దీన్ని కంట్రోల్ చేయడానికి బ్రిటిష్ కూడా జూస్ మైగ్రేషన్ని 1939లో వైట్ పేపర్ ఆఫ్ 1939 ద్వారా జూస్ ఇమిగ్రేషన్ని నిలిపివేసింది. ఈ సిచ్యువేషన్స్ ఇలా ఉండగా జర్మనీలో హిట్లర్ జూస్ని కనిపిస్తే చంపేయమని ఆర్డర్స్ పాస్ చేశాడు. దీన్నే జూస్ హోలోకాస్ట్ అంటారు. ఈ సమయంలో సుమారు 60 లక్షల మంది జూస్ని ఊచకొత కోశారు. దీంతో చాలామంది జూస్ పాలస్తీన్కి మైగ్రేట్ అయ్యేవాళ్ళు. ఇలా 1942లో జూస్ పాపులేషన్ సుమారు 6 లక్షలకు చేరింది. అంటే సుమారు 30% ఆఫ్ ద టోటల్ పాలస్తీన్ పాపులేషన్ అన్నమాట. తర్వాత వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోయింది అండ్ ఇదే విధంగా జూస్ పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో అరబ్స్ అండ్ జూస్ మధ్య కూడా కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఈ కాన్ఫ్లిక్ట్స్ని సాల్వ్ చేయలేక బ్రిటన్ కూడా పాలస్తీన్ నుంచి విత్డ్రా అయిపోయింది. బ్రిటన్ వెళ్ళిపోవడంతో అరబ్స్ అండ్ జ్యూస్ మధ్య ఉన్న ఇష్యూని యునైటెడ్ నేషన్స్ దగ్గరకు తీసుకువెళ్తారు. యునైటెడ్ నేషన్ ప్రపోజల్ ఏంటంటే ఎంటైర్ పాలస్తీన్ని 2 కంట్రీస్గా విభజించాలి. 1 జూయిష్ స్టేట్, 2nd అరబ్ స్టేట్ అండ్ 3rd వన్ జెరూసలేం. దీనికి ఇంటర్నేషనల్ స్టేటస్ అండ్ యునైటెడ్ నేషన్స్ కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రపోజల్కి అరబ్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే పాపులేషన్ వైజ్గా జూస్ అప్రాక్సిమేట్గా 1/3 ఉండేవాళ్ళు. బట్ వాళ్ళకి ఎంటైర్ ల్యాండ్లో 55% షేర్ ఇచ్చారు. దీనిని అరబ్స్ కంప్లీట్గా వ్యతిరేకించారు. అయినా సరే అరబ్స్ యొక్క ప్రాబ్లమ్ని ఇగ్నోర్ చేసి ఫస్ట్ టైం జూస్ ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ ఎంటైర్ అరబ్ వరల్డ్కి కోపం తెప్పించింది. 1948లో ఇజ్రాయెల్ కంట్రీ ఇండిపెండెన్స్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేనే అరబ్ వరల్డ్ ఇజ్రాయెల్ మీదకి వార్ డిక్లేర్ చేశాయి. దీన్నే ఫస్ట్ అరబ్ ఇజ్రాయెలీ వార్ అంటారు. ఒకవైపు 1 డే బ్యాక్ ఇండిపెండెన్స్ వచ్చిన ఇజ్రాయెల్, ఇంకోవైపు అరబ్ వరల్డ్ మొత్తం లైక్ సౌత్లో ఈజిప్ట్, ఈస్ట్లో జోర్డాన్ అండ్ సిరియా అండ్ నార్త్లో లెబనాన్. సంవత్సరం పాటు ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. చివరికి యునైటెడ్ నేషన్ ఇంటర్ఫీర్ అయ్యి సీజ్ ఫైర్కి అన్ని కంట్రీస్ని ఒప్పించాయి. ఆ తర్వాత పీస్ టాక్స్లో గాజా రీజన్ ఈజిప్ట్కి వెళ్ళిపోతుంది అండ్ వెస్ట్ బ్యాంక్ రీజియన్ జోర్డన్ ఆక్యుపై చేస్తుంది అండ్ రిమైనింగ్ ల్యాండ్ రీజియన్ అంతా ఇస్రాయెల్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో పాలస్తీన్ అనే కంట్రీకి మ్యాప్లో అసలు ప్లేసే లేకుండా పోతుంది. ఫస్ట్ ఇజ్రాయెల్ వార్ తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు బార్డర్ డిస్ప్యూట్స్ అండ్ అరబ్స్ అండ్ జూస్ మధ్య ఎన్నో ఫైట్స్తో ఈ రీజన్ ఎంటైర్లీ అన్స్టేబుల్గా ఉండేది. 1967లో మళ్ళా అరబ్ నేషన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ స్టార్ట్ అయింది. దీన్నే 6 డే వార్ అంటారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వల్ల అండ్
కోఆర్డినేటెడ్ గేమ్ ప్లాన్ అండ్ స్ట్రాటజీస్ వల్ల ఇజ్రాయెల్ ఈ అరబ్ కంట్రీస్ మీద విజయం సాధించింది. దీంతో ఈజిప్ట్ నుంచి సైనై అండ్ గాజా రీజియన్, జోర్డన్ నుంచి వెస్ట్ బ్యాంక్ రీజియన్, సిరియా నుంచి నార్త్లో గోలన్ హైట్ ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వచ్చేసాయి. అండ్ అప్రాక్సిమేట్లీ 7,20,000 పాలస్తీన్ అరబ్స్ ఇజ్రాయెల్ ఆర్ పాలస్తీన్ రీజియన్ నుంచి పక్క దేశాలైన ఈజిప్ట్, లెబనాన్, జోర్డన్, సిరియా కంట్రీస్కి రిఫ్యూజీలుగా వెళ్ళిపోయేవాళ్ళు. ఈ పాలస్తీన్ రిఫ్యూజీస్గా ఎన్నో బాధలు పడుతూ ఇజ్రాయిల్ ఆక్యుపెన్సీని వ్యతిరేకిస్తూ ఈ టైంలో అరౌండ్ 1964లో పాలస్తీన్కి సపరేట్ కంట్రీ కోసం ఫైట్ చేయడానికి, పాలస్తీన్ అరబ్స్కి సపోర్ట్ చేస్తూ అండ్ ప్రొటెక్ట్ చేయడానికి PLO ఫామ్ అయింది. ఇనీషియల్గా ఇది ఒక మిలిటెంట్ ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయింది. ఇజ్రాయెల్ పైన దాడులు కూడా చేసేది. బట్ ఓవర్ టైం పొలిటికల్ పార్టీ లాగా మారిపోయింది. అండ్ ఇలా PLO అండ్ ఇజ్రాయెల్ మధ్య కొన్ని ఇయర్స్ వార్ కంటిన్యూ అవుతూ ఉండేవి. 1978లో US ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఇంటర్వెన్షన్తో ఇజ్రాయెల్ అండ్ PLO ఒక పీస్ అగ్రిమెంట్కి ఎంటర్ అవుతాయి. దీన్నే క్యాంప్ డేవిడ్ అకార్డ్స్ అంటారు. అయినా డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతూ ఉండేవి. ఆ తర్వాత 1993లో బిల్ క్లింటన్ ఇంటర్వెన్షన్తో ఇజ్రాయెల్ PM అండ్ PLO లీడర్ ఆస్లో అకార్డ్స్ 1 సైన్ చేస్తారు. 2 years తర్వాత 1995లో ఆస్లో అకార్డ్స్ 2 సైన్ చేస్తారు. దీని ప్రకారం ఇజ్రాయెల్ ఫోర్సెస్ పాలస్తీన్ రీజన్ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలి అండ్ ఎంటైర్ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా రీజన్ని 3 పార్ట్స్గా బ్రేక్ చేయాలి. పార్ట్ A ఈజ్ పాలస్తీన్ కంట్రోల్, పార్ట్ B జాయింట్ కంట్రోల్, పార్ట్ C ఇజ్రాయిల్ కంట్రోల్. దీనికి చాలామంది పాలస్తీనియన్స్ అండ్ ఇజ్రాయలీట్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఓవర్ టైం ఈ ప్లాన్ కూడా ఆ రీజన్లో పీస్ని నెలకొల్పడానికి ఫెయిల్ అయిపోతుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్న పాలస్తీన్లో ఎన్నో మిలిటెంట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి. పాలస్తీన్ కోసం ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క విధానం ఫాలో అవుతూ సపరేట్ పాలస్తీన్ కోసం పోరాటాలు చేస్తూ ఉండేవి. అందులో గాజా బేస్డ్గా ఆపరేషన్ చేసే ఒక ఆర్గనైజేషనే హమాస్. ఈ గ్రూప్ ఇజ్రాయెల్ మీద రాకెట్స్తో అటాక్ చేస్తూ సమ్ టైమ్స్ సూసైడ్ బాంబింగ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఇజ్రాయెల్ని ట్రబుల్ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి PLO అసలు నచ్చేది కాదు. ఎందుకంటే PLO డిప్లొమాటిక్ అప్రోచ్ ఫాలో అవుతుందని, సపరేట్ పాలస్తీన్ కావాలంటే అండ్ ఇజ్రాయెల్ ఆక్యుపెన్సీని పాలస్తీన్ నుంచి విడిపించాలంటే వార్ ఒక్కటే సరైన సొల్యూషన్ అని హమాస్ నమ్ముతారు. గాజా రీజియన్ బేస్గా ఆపరేట్ చేస్తున్న హమాస్ 2007లో జరిగిన ఎలక్షన్స్లో గాజాలో విజయం సాధిస్తుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా గాజాలో ఏ ఎలక్షన్స్ జరగలేదు అండ్ ఎంటైర్ గాజా స్ట్రిప్ హమాస్ కంట్రోల్లో ఉండేది. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్లీ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే ఉన్నాయి. అండ్ ఈ సమస్య ఇప్పట్లో ఆగిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇది కేవలం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మాత్రమే కాదు, రిలీజియన్ కూడా ఇన్వాల్వ్ అయింది. జెరూసలేం అటు ముస్లిమ్స్కి, ఇటు క్రిస్టియన్స్కి అండ్ ఇటు జ్యూస్కి ఎంతో పవిత్రమైన స్థలం. దానిని వదులుకోవాలని ఏ మతం వాళ్ళు అనుకోలేరు. ఈ సమస్య ఇప్పట్లో సాల్వ్ అయ్యేది కాదని నేను నమ్ముతాను. అండ్ వార్ కూడా దీనికి ఒక సొల్యూషన్ అయితే అసలు ఇవ్వదని అండ్ సమస్యని ఇంకా పెంచుతుందని నా అభిప్రాయం. ఈ సమస్యకి టైమ్ విల్ టెల్ ద బెటర్ సొల్యూషన్. లెట్స్ హోప్ దిల్ బి ఎ పీస్ వన్ డే అట్ ఇజ్రాయెల్ రీజియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.